మనం ఎలాగ మనకు ఉపవాసం గురించి మాట్లాడి వదిలేసాను. ఉపవాసం దేని కొరకు ఆ టైంలో ఏర్పాటు చేసే సంఘంగా అంటేనో ప్రజలు ఏర్పాటు చేయడం కొరకు ఆలోచన చేశాను. రైట్, ఇంకొన్ని చాలా సంగతులు ఉన్నాయి, దాని గురించి మనం ఆలోచన చేసుకుంటూ వద్దాం. కొద్ది రాష్ట్రం మొదలు పత్రిక 12వ అధ్యాయం. సంఘంలో కొదవలు ఉన్నాయి అంటేనే గ్యారంటీగా కొదవలు ఉన్నాయి. వాటిని ఎవరు పూర్తి చేస్తున్నారో జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. కొద్ది రాష్ట్రం మొదలు పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి చదవబోతున్నాం. ఆనాడు ఉన్న సంగతులు ఏంటో పక్కన పెట్టేసి నేడు సంగతులు ఏంటో ఇప్పుడు మనం ఆలోచించేద్దాం. రైట్, చదివేద్దాము. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితేరని మీకు తెలియను. మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఏమంటున్నాడు? ఉన్నవి కానీ అది మనకు అవసరం లేదు. ఆయన చదివామన్నమాట. కృపావరములు నానా విధముగా ఉన్నవి కానీ ఆత్మ యొక్కడే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని. సెకండ్ ఆగిపోతున్నాం అక్కడ. ఏమంటున్నాడు? పరిచర్యలు అంటే పనులు. పరిచర్య అంటే పనిచేసేవి. ఎన్ని రకాలు ఉన్నాయి? నానా విధాలు ఉన్నాయి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మన స్థానిక సంఘంలో పరిచర్యలు ఏమి? ఆ పరిచర్యలు ఎవరెవరు చేస్తున్నారు? పరిచర్యలు నానా విధము ఉన్నవి కానీ ప్రభు ఒకడే అన్నాడు అక్కడ. స్వార్థకుడు తన పరిచర్య చేసేస్తున్నాడు. ఏం పరిచర్య చేస్తున్నాడు? స్వార్థ పరిచర్యనా? రైట్, స్వార్థ అనేది పరిచర్య. రైట్, ఆ పని అవుతుంది. రైట్, బాగానే ఉంది. పరిచర్యలు నానా రకం అన్నాడు కదా. ఆ నానా రకం ఏంటి? ఆ నానా రకమైన తెలిస్తే మనం పని చేస్తాం లేదని తెలిసిందిగా. పరిచారకులు ఉన్నారా సంఘాల మీకు? ఏం నా మొహం చూస్తారు? ఉన్నంటే ఉన్నానని, లేకపోతే లేదనంటే. పరిచారకులు మీ స్థానిక సంఘాల్లో ఉన్నారా? ఏం పరిచారకులు ఉన్నారు? ధనం కొరకు సంఘము ధనం విషయంలో జాగ్రత్తగా చూసుకునే పరిచారకులు. ఇంకా ఏమైనా సంఘం యొక్క పనులు ఉంటాయి కదండి, ఆ పనుల విషయంలో చూసుకునే పరిచారకులు. ఇది ఏం పని? అది మీటింగ్ కార్యక్రమం కావచ్చు, లేకపోతే భౌతిక సంబంధంగా సంఘంలో ధనం పోగవడానికి చేసే వ్యవసాయం. తిరిగి ధనం అంటే అక్కడికి వెళ్తుంది. మనం తిరిగి యోధ వేసుకునే తప్ప బయటకు వెళ్ళట్లేదు ఎవరు. అది తప్ప బయటకు వెళ్ళరే ఎవరును. యోధ వేసుకునే పనే బాగా అందరికి నచ్చుతుంది. ఒకటేనా పని ఉంది? పరిచర్యలు నానా విధం. సరే, ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకు ఇప్పుడు జాగ్రత్తగా సమాధానం చెప్పండి. గ్రంథంలో ఫస్ట్ ఏర్పాటు చేయబడిన పరిచారకులు దేని కొరకు ఏర్పాటు చేయబడ్డారు? ఆహారం పంచి పెడతాను కొరకు ఏర్పాటు చేయబడ్డారు.
మీ స్థానిక సంఘంలో ఆహారం పంచిపెట్టే దాని కొరకైనా పరిచారకులు ఏర్పడుతుంటారు. ఎన్నో మొహాలు చూస్తున్నారు. గ్రంథంలో ప్రత్యేకించి ఏర్పాటు జరిగిందా? అపోస్తులు చేశారా? తొలిగా పరిచారకులు ఎవరు? ఆహారమును పంచిపెట్టేవారే తొలి పరిచారకులు. తొలి పరిచర్య అది సంఘానికి. ధనమంతా అపోస్తులే చూసేవాడు, దానికి పరిచారకులు లేరు. దేనికి పరిచారకులు ముందు లేరో దానికి ఇప్పుడు పరిచారకులు ఉన్నారు ముందు. దేనికి పరిచారకులు ముందున్నారో దానికి పరిచారకులు లేరు. ధనం వచ్చిందా సంఘంలో? స్టార్టింగ్ ప్రతి వాడును తమ యొక్క ఆస్తులను అమ్మి ఎవరి దగ్గర పెట్టారు? అపోస్తుల యొక్క పాదముల యొద్ద పెట్టారు. ఈ పంచ కార్యక్రమం ఎవరు చూసేవాళ్ళు? అపోస్తులే చూసేవారు. పరిచార కార్యక్రమము అప్పుడు అపోస్తులే చూసేవాళ్ళు. దానికి ఇంకా పోర్ట్ఫోలియో ఎవరును ఎవలా? ఇప్పుడు దానికి ఉంది. ఆహారం పంచిపెట్టేదానికి లేరు. డినామినేషన్ చూసాను నేర్చుకోవాలి కదా, బుద్ధి. వాళ్ళు పెద్దలు ఉంటారు, పెద్దలని ఏర్పాటు చేసుకొని ఆఖరికి పలహారం ఇచ్చినప్పుడు పలహారం పెద్దలు పంచి పెడతారు. తెలుసా మీకు? కనీసం మనం అది కూడా లేదు. నువ్వు మంచి ఎవడు పడతాడు మంచి. ఆహారం పంచడానికి సైతము నియమం ఉంది. ఎవడు బట్టి ఆడు పంచడం కాదు, ఎవడు బట్టి ఆడు పరిచారకుడు కాదు. ఆహారం పంచడానికి నియమం. పరిచారకుడు ఉన్నారా దాని కొరకు? నేనేమని దానికంటే విశేషముగా ప్రభురాత్రి బలను పంచేదానికి ఎవడు బట్టి లేపేస్తాం. యవనస్తులు కూడా లేపేస్తాం. పెళ్లిగాను కూడా తెచ్చే నువ్వు ఏదన్నా పంచేస్తాం. పరిచారకుడు ఎలా ఉండాలన్నాడు గ్రంథంలో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో పరిచారకుని గురించిన ఆజ్ఞ ఎలా ఉండాలో ముందు చెప్పాడు. అది ఏకపత్ని పురుషుడును ఉండాలా? పెళ్ళైన వాడై ఉండాలి. అది ఏకపత్ని పురుషుడై ఉండాలి. ఎవడు బట్టి ఆడు ఉండకూడదు. చూద్దామా 9వ వచనం నుంచి చదవబోతున్నాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం నుంచి నేను చదువుతున్నా. పరిచారకుల గురించి మాట్లాడుతాను నేను. భోజనం పంచిపెట్టే వాళ్ళ గురించి మాట్లాడుతాను నేను. చూద్దాము. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను అంటే రెండు మనసులు అన్నాడు. రెండు పడవల మీద కాలు వేసే వాళ్ళు ఉండకూడదు అన్నాడు. ద్విమనస్కులను మిగుల మధ్యాహ్న పానశక్తులు అంటేనో తాగేవాడు ఉండకూడదు అన్నాడు అనమాట. మిగుల పానాశక్తులను దుర్లాభమును ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలెను. విశ్వాస మర్మమును కూడా గైకొని వాడై ఉండాలి. అలాంటి వాడే. మామూలు భోజనం పెట్టడానికే కాదు, ప్రభురాత్రి భోజనం పంచేవాడు సైతము కనీసం అలాంటి కండిషన్ లేకుండా ఎవరు బట్టి ఆడించచ్చు. పరిచారకులు లేక గ్రంథంలో ఉన్నారు. పనిచేయాల్సిన పని ఉంది. సంఘం పట్టించుకోకపోతే ఎవరేం చేస్తాడు? దానిని ఘనంగా భావించకపోతే ఎవడేం చేస్తాడు? ఆహారం పంచిపెట్టేది ఘనత.
పంచిపెట్టేది ఘనత మామూలుడికి కాదు అది ఇచ్చేది, ఆత్మపూర్ణమైన వాళ్ళకి అది ఇచ్చేది. నేను పరిచర్య ధర్మం జరిగించే వారికి ఈ పడుతుంటే అది ఏకపత్తి పురుషుడే ఉండాలి కదా. పెళ్లిగాను అనుకోండి లేచిదానా సంఘము చేయాల్సిన పనులు చేయక, సంఘము బాధ్యతను వహించక, బాధ్యతను నేర్పించక. ముందు బాధ్యతలు నేర్పిస్తే కదా బాధ్యత తెలిసేది. సంఘమే నేర్పించకపోతే బాధ్యత మిగతా సభ్యులకు బాధ్యత ఎలా తెలుస్తుంది? ఓరికి ఆహారం పంచిపెట్టేటప్పుడు మాత్రమేనా ధనం కలిగిన వాడిని ఎవడు పట్టాన్ని ఎంచుకోకూడదు. ముందు పరీక్షించాలి, పరీక్షించి అప్పుడు చేతికి డబ్బులు ఇవ్వాలి. మొత్తం ఒకేసారి డబ్బులు అప్పచెప్పామనుకో, గ్రంథంలో ఉందా పరీక్షించి మరియు వారు పరీక్షింపబడవలను అన్నాడు. తర్వాత వారు అనింద్యులైతే ఉండవచ్చు, అప్పుడు ఉండవచ్చు. పరీక్ష సంఘమే పరీక్ష పెడతలేదు, ఇది పరీక్ష తెలియదే. ఎవడికి పడితే ఆడికి ఇచ్చేసి, ఎవడు పడితే ఆడికి ఇవ్వని ఎక్కడ ఉంది గ్రంథంలో? పరీక్ష పెట్టాలి, సంఘం పరీక్ష పెట్టాలి. ఎవరికి పరీక్ష పెట్టాలి? సభ్యులకు పరీక్ష పెట్టాలి. సంఘం సభ్యునికి పరీక్ష పెడతదా? సంఘం సభ్యునికి పరీక్ష పెడతారు. ఏ పరీక్షలు సంఘం పెట్టేదో సంఘానికే తెలియపోతే పరీక్షలు మీద తవలేదు రాస్తారు. బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. బాధ్యతలు ప్రతి దానికి బాధ్యత ఉంది. ప్రతి దానికి బాధ్యత. సంఘం తీసుకెళ్లేదానికి, సంఘం ధనం ఒక స్థలం నుంచి ఇంకో స్థలం తీసుకెళ్లేదానికి బాధ్యత ఉంది. అది తెలుసా మీకు? సంఘం ధనం దాచేదానికి కాదు. నేను చెప్పేసానికి అర్థమవుతుందా? సంఘం ధనం దాచేదాని గురించి మాట్లాడుతున్నారు మీరు. నేను సంఘం ధనం దాచేదాని గురించి మాట్లాడుతున్నా. ఇంకో స్టెప్ ఎక్స్ట్రా వేసి సంఘం ధనం ఒక స్థలంలో నుంచి ఇంకో స్థలానికి వెళ్ళాలంటే ఆ తీసుకెళ్లే వాడికి బాధ్యత ఉంది. దానికి లక్షణాలు ఉన్నాయి. ఎవడు బట్టి ఆడు ఎలా బట్టి అలా తీసుకెళ్ళేదానికి లేదు. నేర్పిస్తే వస్తాయి, నేర్పించినా నేర్చుకోకపోతే చెప్పలే అక్కడ గర్వాంధుడు, అది చేయగలిగింది ఏం లేదు. నేర్పిస్తానికి గ్రంథంలో ఉన్నాయి. సంఘానికి లోపం ఉన్న వాటిలో ఉన్నాయా? ఉన్నాయి. పరిచర్లు ఉన్నాయా? ఉన్నాయి. పరిచర్లు ఎలాగో కొనసాగించాలో తెలియాల్సిన అవసరం. నానా రకాలు అవసరమయ్యే కొలది, సంఘం ఎదిగే కొలది ఆటోమేటిక్ గా పరిచర్య ధర్మం మారుతా ఉండేది. అవసరమయ్యే కొలది సంఘం యొక్క పరిచర్య ధర్మం ఎదుగుతా ఉంది. అన్ని ఒకేలాగా లేవే. సంఘము స్థాపించబడిన ఆనాడు ధనం దాచేదానికి అవకాశం అవసరం లేకుండా అపోస్తలుల కార్యక్రమం చేశారు. కార్యక్రమం అయితే కాలక్రమంలో అలాగే జరగలేదు. సంఘం ఎదిగే కొలది పరిస్థితులు మారిపోతాయి, మారే కొలది పరిచారకులు మారిపోతారు.
పనిచేసే వాళ్ళు మారిపోతారు, పనిచేసే విధానం మారిపోతారు. సంఘం మారిపోలది, పనిచేసే విధానం మారిపోలది. సంఘానికి నేర్పించాల్సిన అవసరం ఉంది. బాబు ఇది పని, నువ్వు చేయాల్సిన బాధ్యత. అనేక సార్లు చేయమంటారు. తెలుసా మీకు ఈ సమస్య మీకు ఎంతమందికి ఎదురైందో నాకు తెలియదు. నాకు నేను ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కొన్నాను. నమ్మకమైనోడు ఉన్నాడు, నేను పేరు చెప్పినా నీకెవరికి తెలియదులేండి. ఒక ఆయన పేరు వెంకటేశ్వర, ఇప్పుడు భూమి మీద లేడు. చాలా నమ్మకస్తుడు. సంఘం ధనం ఆయన దగ్గర పెట్టాలనుకుంది. సంఘం ధనం ఆయన దగ్గర పెట్టాలనుకుంటే ఆయన అన్నాడు, నాకు ఇబ్బందులు ఉన్నాయి, నాకు అప్పులు ఎక్కువ ఉన్నాయి, నేను అప్పుల మీద బతికేవాడిని, డబ్బులు నా దగ్గర, సంఘ డబ్బులు నా దగ్గర వద్దు, వేరే ఎవరి దగ్గరైనా సంఘంలో ఇయ్యండి అన్న. సంఘం ఖచ్చితంగా చెప్పింది, అది కుదరదు, ఈ బాధ్యత నువ్వే చేయాలి. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నువ్వే చేయాలి. ఆయన ఎంత నమ్మకస్తుడంటే, ఎందుకు సంఘం అతనికి బాధ్యత చెప్పిందంటే, ఇంట్లో 2 లక్షలు 3 లక్షల రూపాయలు దేవుని డబ్బు ఉంటుంది. తనకు ఆరోగ్యము బాగాకపోయి డాక్టర్ దగ్గరికి వెళ్తానికి 500 కావాలనుకుంటే 10 రూపాయలు వడ్డీకి అప్పైనా తెచ్చుకుంటాడు, కానీ ఇంట్లో ఉన్న డబ్బు కొట్టాడు. అది తెలుసు. సంఘాన్ని పరీక్షించి చేయవాలని గ్రంథం చెప్పింది కదా. పరీక్షించబడ్డాడు, నమ్మకస్తుడు. తన ఇబ్బందిని బట్టి ఏమంటున్నాడంటే, డబ్బుంటే చేయపోతుందండి, నేను వద్దండి అంటాడు. నమ్మకస్తుడు అని తెలుసు కాబట్టి నీ దగ్గరే ఉంచని సంఘం శాసించి, అలాగే శాసించిన సందర్భాలు. శాస్త్రం ఎప్పుడు వస్తుందంటేను, పనిచేసేవాడు పనిచేస్తే వస్తుంది. నమ్మకంగా మర్చిపోలేని ఒక క్యారెక్టర్. ఇంట్లో 4 పిల్లలు, భార్య భర్తలు, అప్పులు ఉన్నా ఇంట్లో కట్టడం దేవుడు. కళ్ళారు చూసి అంత నమ్మకస్తుంది. ఇంకెవరికి వెళ్తారు? అతనికి ఎవరా చచ్చేంత వరకు, అది చచ్చిపోయాడు, చచ్చేంత వరకు ధనాన్ని తన దగ్గర. దేని బట్టి? పరిచర్యలు. అలాగ పరిచర్యలు అనేకం. నీ పరిచర్య ఏంటి అని గుర్తించాల్సిన అవసరం ఉంది. పాయింట్ నెంబర్ 2, కొద్ది రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. కొద్ది రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. 12వ అధ్యాయము మనము 12వ వచనం నుంచే చదివేద్దాము. కొంచెం లాంగ్ రీడింగ్ ఉంది, చదివేద్దాం. లేఖనాలు చదివేద్దాం, ఎందుకంటే ఒక 10 వచనాలు చదవాల్సి వచ్చింది, చదివైపోతాం.
ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగినది ఉన్నదో ఎలాగూ శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నదో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక శరీరములోనికి ఒక ఆత్మ బాప్తిస్మం పొందితిమి. మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోని కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరంలోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోని కాకపోలేదు. శరీరమంతయు కన్ను అయితే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూస్తే ఎక్కడ? అయితే దేవుడు అవయవంలో ప్రతి దానిని అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను. శరీరంలో ప్రతి అవయమును దేవుడు తన చిత్త ప్రకారం ఉంచాడంట. మామూలు దేహమును ఆయన ఉంచాడు. క్రీస్తు వారి యొక్క శరీరమును సంఘములను మనలను అవయవాలుగా దేవుడు తన చిత్త ప్రకారము ఉంచున్నాడు. రైట్, నీ అవయమే ఫస్ట్ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. నువ్వేం అవయము? కన్న, కాళ్ళ, చెవ్వ, ముక్క, నోర, నాలుక, తల, ఏది నువ్వు? ఇట్టిట్టంటే ఏదో ఒకటి ఉంటావుగా. ఏదో ఒకటి లేకపోతే నువ్వు శరీరంలో దానివి కావు. మరొకసారి, ఏదోటి నేను కాదంటే నువ్వు శరీరంలో దానివి కావు. బయట ఉన్న శరీరంలో దానివే. ఏ బయట ఉన్నా? ఇదిగో చెయ్యి బయట ఉందా? చెయ్యి బయట ఉన్నా శరీరంలోదే. కాలు బయట ఉందా? కాలు బయట ఉన్నా శరీరంలోదే. చెవు బయట ఉందా? బయట ఉంది. ముక్కు బయటకే వస్తుందా? బయట ఉంది. ఈ బయట ఉన్నా శరీరంలోదే. నేను కాదంటే ఎట్ట కుదురుతుంది? అదే అన్నాడు. నేను చెయ్యగలుక శరీరంలో కాని దాన్ని అనే దానికి వీల్లేదు. నువ్వు శరీరంలో అవయవం. ఏ అవయవం? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. దేవుడు నేను ఏ అవయవంగా వచ్చాడు? మాకేం తెలుసా? ప్రార్థనకు రమ్మంటే వస్తాం. వినమంటే వింటాము. మీ టైం అయిపోయింది వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతాం. నువ్వు ఏ అవయం? కనీసం నువ్వు ఏ అవయం అని తెలియకుండా బ్రతుకుతున్నావే. నేనేమన్నాలో నాకు అర్థం కాదు. నేనేమన్నాలో నాకు అర్థం కాదు. ఏ అవయం అన్నా తెలిస్తే ఆ అవయం ఏం పనిచేస్తుందో తెలుస్తుంది. ఏ అవయం అని తెలిస్తే ఆ అవయం పనిచేస్తుందో పనిచేయదో తెలుస్తుంది. రెండు తెలుస్తుంది. నేను చెప్పే సంగతి మీకు అర్థమవుతుందా? ఏ అవయం అని తెలిస్తే ఆ అవయము ఏం పనిచేయాలో తెలుస్తుంది. ఏ అవయం అని తెలిస్తే ఆ అవయం పనిచేస్తుందో పనిచేయట్లేదో తెలుస్తుంది. అసలు నాకు అవయవం, నేను ఏ అవయవమో నాకు తెలియదండి అన్నావు అనుకో, నవ్వాలో ఏడవాలో కూడా నాకు తెలియదు.
పంచాలో నీకు తెలియట్లా. నేను దేవుడు శరీరమునందు ఉంచిన దేవుని యొక్క ఉద్దేశమును, ఆయన యొక్క ఏర్పాటు సంకల్పమును నువ్వు నిరర్థకం చేస్తున్నావు, వేసేస్తావు. నీ జీవితం గాలికి పోతుంది. వేస్ట్. గాలి కొడతారే, అయిపోయింది. గాలికి కత్తిని ఊపినట్టు మానవ జీవితం ఊపుతున్నావు. జీవితంలో జీవించాల్సిన విధానంలో జీవించట్లా, బ్రతకాల్సిన విధానంలో బ్రతకట్లా. క్రీస్తు సంఘములో శరీరముగా బ్రతకాల్సిన నువ్వు ఏ అవయముగా నువ్వు పనిచేయాలో ఆ అవయముగా పనిచేయట్లా. చచ్చిపడిపోయావు. బతికేమనే పేరు మాత్రం ఉంది. ఒకటి నువ్వు పని చేయకపోతే నీ అవయవం చచ్చిపడిపోయావు. అసలు బతికుంటే అది కూడా చేస్తున్నా. అసలు బతికుంటే అది బతుకుందో లేదో కూడా డౌటే. ఏంటి నువ్వు ఏ అవయం? చెయ్య, కాడ, ముక్క, నోర, ఏంటి? దేవుడిని ఎలా ఉంచాడు? ఒక్కొక్క అవయము ఒక్కొక్క పని చేస్తాడు. ఏదన్నా అర్థమవుతుందా? దేవుడు తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచాడంటే అర్థం ఏంటి? ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేయటకు ఏర్పాటు చేశాడు. అంటే అర్థం ఏంటి? సంఘములో ప్రతి అవయము తన తగిన పనిని చేయాల్సిన అవసరత ఉన్నది. కంపల్సరీ అంటేనే ఖచ్చితంగా పని చేసేవాలి. ఏం పని చేయాలో కూడా తెలియాలి కదా అని. ఏం పని చేయాలో తెలియాలంటే నువ్వు ఏం అవయమో తెలియాలి. అనేక సార్లు తను ఏ అవయమో తెలియకపోతే చేయకూడని పనులు చేస్తా. చేశాడు ఒకడు, తెలుసా మీకు? చరిత్రలో ఒకడు చేశాడు. తను ఏ అవయమో అనే సంగతి మర్చిపోయాడు. జనవృత్తాంతాలు 2వ గ్రంథము 26వ అధ్యాయంలో ఒకడు ఉన్నాడు. ఎవరి గురించి చెప్తున్నానో అర్థమై ఉంటుంది మీ అందరికీ. సువార్థమైన వారికి అర్థమై ఉండాలి. బడికి ఎవరి గురించి మాట్లాడుతున్నాను? యువరాజైన ఉద్యాన్ గురించి మాట్లాడుతున్నాను. ఆడి యొక్క పని, ఆ యొక్క అవయము దేని కొరకు నీ ఏర్పాటు చేయబడిందంటేను సింహాసనం మీద కూర్చొని ఏలుబడి చేయటకు ఏర్పాటు చేయబడిన అవయవం. అక్కడే ఉండాలి, అదే పని చేయాలి. విస్మరిస్తే తన అవయం ఏంటో విస్మరించి బతికితే వేరే అవయం యొక్క పని చేయడానికి పూనుకున్నాడు. ఎవరు చేయాల్సిన పని చేయడానికి పూనుకున్నాడు? యాజకుడు అయిన వాడు చేయాల్సిన పని చేయడానికి అక్కడ పూనుకున్నాడు. అప్పటికి చెప్పారు, రాజా ఇది నీ పని, నీ పని కాదు. నీ అవయమో ఈ పనికి పనికిరాదు. ఈ అవయమో ఈ పని కొరకు ఏర్పాటు చేయవల్లా. నీ అవయము వేరు పని.
దేవుడు నేను వేరే పని కొరకు తన రాజ్యంలో నియమించాడు. ఈ పని వేరు. తన పని తనకు అర్థంగా, తన పనిని పక్కన పెట్టేసి పక్కనోడు పని చేయటం మొదలుపెట్టి, రాజా నీ పని కాదు ఇది అని చెప్పాడు. తనకు తెలియదా, మర్చిపోయాడు, మదించి మర్చిపోతే గుర్తు చేశారు. రాజా ఇది నీకు తగదు, నీ అవయవం దీని కొరకు ఏర్పాటు చేయబడు. వింటాడన్నమాట. అతను అనలేడు. 7 క్రీస్తు సంఘాలను నువ్వే అవయం, నీ అవయము ఏ అవయం అయితే ఆ పని చేస్తావా, నువ్వు ఏ అవయం అయితే ఆ పని చేయకుండా నీ అవయం చేయాల్సిన పనిని మానేసి పక్కనోడు అవయం పని చేస్తావు. పక్కనోడు అవయం పనిచేస్తే దాని కొరకు నువ్వు ఏర్పాటు చేయబడ్డా. నేను కాలుతో కూడా తింటానని స్పూను 2 ఏళ్ళు మధ్యన కాలేలు మధ్య పెట్టుకుని స్పూన్తో కూడా మనుషుడు అన్నం తినొచ్చు. ఎవడు తింటాడు అలాగా? చేతులు లేనివాడు తింటాడు. చేతులు ఉన్నవాడు చేసే పని కాదు. క్రీస్తు సంఘాలకి చేతులు చచ్చినాయా ఇంకోటి పని ఇంకోటి చేయటానికి? నువ్వేం అవయం? మళ్ళా తిరిగి ఆ ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి వాడును క్రీస్తు సంఘానికి వచ్చే ప్రతి అవయము వేసుకోవాల్సిన ఫస్ట్ ప్రశ్న ఏంటంటే నేనేంటి? నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకపోతే వదవేది. దేనికి కొదవా? క్రీస్తు సంఘానికి కొదవేది. ఈ మధ్యన 2 చేతులు లేని వాడు ఉంటాడు. ఎప్పుడైనా చూసారా బయట? మీ సెల్ ఫోన్స్ వచ్చేసినాయి ఇంకా మీ అందరికీ. లేకపోతే నేను ఆలోచించి చెప్తున్నాను. కొట్టి చూడండి, ఈ 2 చేతులు లేనివాడు ఉన్నాడు. అయితే ఆ 2 చేతులు అంటే పొడవు ఉండదు, కానీ చేతులు మాత్రం ఎక్కడి వరకే ఉంటాయి. అంటే ఏంటి? మొత్తం ఉండదు అన్నమాట. ఈ మొక్క మాత్రమే ఉంటుంది, కిందకి అంత. అదేం చేస్తుంది మరి? దాని యొక్క మొత్తం పనిచేసే మొత్తం ఏం చేయబడింది? నరకబడింది. మొత్తం వెళ్ళిపోయింది. దానికి ఉన్నాయి 7 5 ఏళ్ళు, 5 ఏళ్ళు మాత్రమే ఉంది. దాని కొరకు మాత్రమే నీవు అలా ఉండిపోయావు. ఆలోచన చేసుకో. ఏ స్థితిలో ఉన్నావని పేరు మాత్రమే ఉంది. అలాగే బతుకుతున్నావా? అసలు లేవా? ఉంటే నీ సంగతి నీకు అర్థం కాలేదా? నీకు అర్థం కాకుండా పక్కనోడు పని చేస్తున్నావా? ఒకవేళ నీకు అర్థమై కూడా పక్కనోడు పని గర్వించి చేస్తావు. ఏ స్థాయిలో ఉన్నావు? నాకు తెలియదు. దేవుడు ఉంచండి. దేవుడు నిన్ను తప్పు చోట్ల, దేవుడు నిన్ను బాగానే చూస్తున్నాడు. మరి విశేషంగా క్రీస్తు వారి శరీరంలో సంఘంలో నిన్ను అవయవంగా ఉంచాడంటేనే అదే ఘనత. చాలు ఆ ఘనతకి. ఆ ఘనత తగినట్టు బ్రతికే లేకపోతే నువ్వు బ్రతికేది ఎందుకు అసలు? వేస్ట్ కదా బ్రతక.
క్రీస్తోబర్ సంఘానికి వచ్చి వెళ్ళినంత మాత్రాన ఆ బ్రతుకులంతే. వెళ్ళక ముందు ఇంకో పాయింట్ చెప్పేస్తా. ముగించేమన్నారు కదా, నేను ముగించేసేస్తా, క్లోజ్ చేసేస్తా. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కోదవగలిగిన మరొక సందర్భం చెప్తాడు. జ్ఞానం జరిగితే దాంట్లో కోద కనపడదు. ఎవరున్నారు? 25వ అధ్యాయంలో ఒక ఉపమానం, తొలి ఉపమానం. తొలి ఉపమానం దేని గురించి? బుద్ధి కలిగిన కన్నికల గురించి. రైట్. బుద్ధి కలిగే కన్నికల గురించి మనం చదివేటప్పుడు 5 కన్నికలు ఏం లేవు, ఏం లేవు. డ్యూటీలు ఉన్నాయా? డ్యూటీలు ఉన్నాయి. ఏం కావాలి డ్యూటీలకి? నూనె కావాలి. నూనెకి సర్ప్లస్ పక్కగా పెట్టుకునేదానికి ఉందా? ఉన్నాయి. అయితే జీవితంలో కొద ఉందా? ఉందే. 5 పదవి లేకుండా చూసుకుంటున్నారు. 5 పదవులతో జీవిస్తారు. 2 వైపుల సమస్య. పదవి లేని వారు పదవును కాలం లోపల పూర్తి చేసుకోవాలి. అయితే సంఘస్థులైన మనము పదవి ఉన్న వారికి కనీసం నీకు పదవి ఉందని చెప్పగలిగితే బాగుంది. అది కూడా ఏంటి? ఉన్నప్పుడే వెళ్ళి సిద్ధపడనని చెప్పాలి. మనం ఏం చేయమంటాను? పక్కన వాడు ఎట్టబోతేమి, నా బ్రతుకు నేను చూసుకుంటానని లెవెల్ ఉంటున్నారే కానీ పక్కన వాడి యొక్క క్షేమం కోరట్లేదు, ఆలోచించేది. పక్కన వాడి జీవితంలో పదవి ఉందా? పదవి ఉంది. బుద్ధి లేని కన్నికల జీవితంలో పదవి ఉందా? ఏం పదవి ఉంది? నూనె పదవి ఉందని చెప్పాడు అక్కడ. నూనె అనేది తర్వాత ఉపమానం రీతిగా తర్వాత ఆలోచించేద్దాం. పదవి ఉందా తమ జీవితంలో? పదవి ఉంది. పదవి ఉంటే ఏం చేయాలి? ఒకటి వాళ్ళకి బుద్ధి లేదు కాబట్టి వాళ్ళకి తెలియలే. బుద్ధి ఉన్న వాళ్ళని చెప్పొద్దు. బుద్ధి ఉన్న వాళ్ళని చెప్పొద్దు. అమ్మా ఇది సరిపోదు, భూమి మీద బ్రతుకుతున్నారే, క్రీస్తు కొరకు బ్రతుకుతున్నారే, నిరీక్షణ కలిగి ఉన్నారే, మీరందరూ ఆ ప్రభు యొక్క రాకడ కొరకే కదా నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నారు. వేదమన్నీ చంపుకొని బ్రతుకుతున్నారు కదా, ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు కదా. భూమి మీద బ్రతుకుతున్న ఈ జీవితంలో అంత త్యాగం చేసి బ్రతుకుతున్న నీవు అక్కడ చేరలేకపోతేమేమో, నీకు లోపం ఉంది, దిద్దుకో. కనీసం పక్కనోడి జీవితంలో లోపం ఉందన్న సంగతిని కనీసం చెప్పలేని జీవితం బతుకుతున్నాం. అది అట్టపోతేమి, అది అట్టపోతేమి. మనం ఆ ఉపమానంలో ఏం చూస్తామంటే లోపం మాత్రమే చూస్తాం. వాళ్ళకి లోపం ఉంది అందుకని వీళ్ళు సహాయం చేయలేదు, అది చూస్తాము. వాళ్ళు సహాయం చేయలేదు, అది జాగ్రత్తగా ఉంది. మనం అది చూడలేకపోతాం. వాళ్ళ పక్క నుండి వీరు లోపం లేకుండా బ్రతుకుతుండగా, లోపం కలిగిన వాళ్ళు పక్కనే జీవించుచుండగా, మీకు లోపం ఉంది సర్దిద్దుకోండి,
నీవు ఎదురు చూస్తున్న ఆ ప్రభు యొక్క రాకడలో నువ్వు అంగీకరించబడాలంటే లోపముతో నువ్వు అంగీకరించబడమని సమాచారం హెచ్చరించకపోతగా సైలెంట్గా బతికేస్తాం. మానవ జీవితం అలాగే తయారైంది. మానవ జీవితంలో లోపాలు ఉంటాయి. లోపాలు ఉన్న వాటిని సరి చేయాల్సిన అవసరం. లోపలేని వాడు ఉండడు అమ్మా, లోపలేని వాడు ఉండడు. లోపాలు ఉంటాయి. లోపాలు ఉన్నవాడు సరి చేస్తూ ఉండాలి. సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే జీవించుతున్నవాడు నెంబర్ 1 తను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. తను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఇతరులు ఇబ్బందిలో ఉంటే వారిని పైకి లేపడానికి ప్రయత్నించాలి. అది లేకపోతే మానవ జీవితంలో లోపాలు మాత్రం కనపడతాయి. లోపాలు దిద్దుకునేదానికి మాత్రము ప్రార్థనలు కానీ, హెచ్చరికలు కానీ, సాయం కానీ, సహకారం కానీ అయ్యి తప్పు జరుగుతుంటే పక్కన నేనున్నా, ధైర్యంగా ఉండు, ఆ తప్పు చేయకుండా ఉండటానికి నేను సహకరిస్తా, బలం పొందు. అది కదా రావాల్సి. ఒక భారమును పక్కన భరించొద్దు. భారం భరించడం అంటే డబ్బులు భారం, ఇంట్లో ఉన్న బియ్యం, కందిపప్పు, ఉప్పు, పెసరపప్పు, పప్పులా భరించమని. ఇబ్బందులు, సమస్యలు, బలహీనతలు, లోపాలు జాగ్రత్త. నేను నీకున్న ధైర్యం. స్థానిక సంఘాలలో ఆ పని చేయకపోవడం వల్ల స్థానిక సంఘాలు బలహీనపడతాయి. ఒక సభ్యుడు పక్కన తన సభ్యుని పోయి పక్షంగా తనకు ఉండాల్సిన ఆ భారం, బాధ్యత, భారం భరించాలి కదా. తను పక్కనోడు భారం భరించాలి. పక్కనోడు భారం భరించాలంటేనో వాడు అప్పులు చెప్తే అప్పులు తీర్చమని కదా ఉద్దేశం. ఈ సభ్యుడు వెంటనే మనుషులకు అక్కడికి వెళ్తుంది. ఒకటి భారం మరొకడు భరించవాలని అనే వెంటనే నేను భారం ఉంది, నేను 4 లక్షలు అప్పులు చేశాను, ఈ 4 లక్షల అప్పులు తీర్చమని ఎవరో లేకుండా బాగా స్థానిక సంఘాలలో అలాంటి వాడిని కూడా చూసాను నేను. ఏడస్టు వచ్చినాడు ఖర్చు పెట్టేస్తాడు, 4 లక్షలు అప్పులు చేస్తాడు, అని భారం భరించాలంట. అదిగా చెప్పింది, ఇబ్బందిని భరించడం, తోడుంటాం. అది కదా తోడుంటే కదా క్రీస్తు సాధించండి. ఇబ్బందులు పరామర్శించడం, ఇబ్బందులు సహకరించడం, సాయం చేయడం, పక్కన ఉండడం. నేనున్నా, ఐఎమ్ దేర్ ఫర్ యూ. దాంట్లో క్రీస్తు వాళ్ళు మానవుల పట్ల కనపరిచిన ప్రేమ కూడా వెళ్ళదు. మానవ జీవితాల్లో లోట్లు ఉంటాయి, ఆ లోట్లు ఉంటాయి. లోట్లు లేకుండా ఏమి ఉండవు. కొదవలు ఉంటాయి, ఆ కొదవలు ఉంటాయి. నూనె కొదవ అని మాట్లాడుతుంది. ఇక్కడ నూనె కాదు, జీవితం యొక్క కొదవని, జీవిత సమస్యలు. ఆ కొదవలో సహకరించేవాళ్ళు కావాలి, హెచ్చరించే వాళ్ళు కావాలి, ఆదరించే వాళ్ళు కావాలి, వారికి చెప్పగలిగిన వాళ్ళు కావాలి. అనేకసార్లు జరగక ఏం జరిగిపోతుందంటే నువ్వు తప్పిపోతావు. పరిశుద్ధులు చేయాల్సిన పనులు ఉన్నాయి. ఊరికనే వచ్చే అర్థం కాదని. ప్రార్థనకు రావడం మంచిదేనా? మరొకసారి ప్రార్థనకు రావడం మంచిదేనా? మంచిదే. సత్క్రియ అనేది సత్క్రియ.
అది ఎలా కనపరిచే సత్క్రియ? అది బాహాటంగా కనపరిచే సత్క్రియ. అయితే బాహాటం కనపరిచే సత్క్రియ అది ఒకటేనా? కాదు. అలాగే బాహాటంగా కనపరిచే సత్క్రియలు బోర్డు ఉంటాయి. అయితే బాహాటంగా కనపరిచే సత్క్రియలు బాహాటంగా చేయొచ్చు, రహస్యంగా కనపరచాల్సిన సత్క్రియలు రహస్యంగా జీవించచ్చు. నువ్వు జీవించాల్సిన విధానంలో పక్కన వాడికి భారంగా ఉండక పక్కన వాడిని ఆదరించు బతుకటం అవసరం. నువ్వు లోపం లేకుండా బతికి లోపం ఉన్న వాడిని ఆదరించాల్సిన అవసరం. పట్టించుకోకుండా ఉంటా కాదా? మనం అపమానంలో ఏం చదువుతాం అన్నమాట? సిద్ధపాటు లేని వారని చదువుతాం. రైట్, బాగానే ఉంది. అపమానం దానికి సరే, ఆ కోణంలో నుంచి చూస్తే. అయితే ఇంకో కోణంలో మనం ఆలోచించేస్తే లోపం గలవాళ్ళు పక్కనే జీవిస్తే ఉపకారం చేయలేదు. జ్ఞానం ఎరిగిన వాళ్ళు పక్కనోడికి జ్ఞానం ఉపదేశం చేయకుండా, తను రైట్ వెళ్తూ పక్కన రైట్ వెళ్ళకుండా తప్పు మార్గంలో నడిస్తే హెచ్చరిక చేయక, ఇలా కదా జీవిస్తే మేలు పొందుతామని చెప్పాలి కదా, నేర్పించాలి కదా, నడిపించాలి. అందరూ వెళ్తారు ప్రార్థనకి, వాళ్ళు వెళ్తారు, వీళ్ళు వెళ్తారు. జీవితం అలాగే గడిచిపోతుంది. లోపాలు ఉంటే స్థానిక సంఘము క్షేమం పొందాలంటే ప్రతి సభ్యుడు తను ఎవడో గుర్తించాల్సిన అవసరం. ఇది అర్థమైతే బాబు, తను చేయాల్సిన పని గుర్తు తెచ్చుకుంటే బాబు, తన స్థితి ఏంటో గుర్తు తెలుసుకుంటే బాగుండు, తను ఏ స్థాయిలో ఉన్నాడో అర్థం చేసుకుంటే, తను చేయాల్సిన పనులు ఏంటో తెలుసుకుంటే బాగుండు, తను చేయాల్సిన పనులు ఎలా చేస్తే ఇతరులకు ఉపకారం ఉంటుంది, తనకి మేలుకారం ఉంటుంది, అది చూస్తే బాగుండు. ఆలోచన చేసుకోండి. ఒక సభ్యుడు దేవుని యొక్క దృష్టిలో ఉండదు. దేవుడు తన చిత్త ప్రకారము అతని క్రీస్తు వారి యొక్క సంఘంలో ఆయన ఉంచాడు. అదే ఘనత, అదే ధన్యత. ఆ ధన్యత నిజంగా మనం అనుభవిస్తుంటే ఆ ధన్యతకు తగినట్టు బ్రతకడం అవసరం. లేకపోతే మనము ఏం చేస్తామంటేనో అలాంటి జీవితాలు చెప్పానే, వస్తాము వెళ్తాం, అంతవరకు. మన జీవితంలో క్యారెక్టర్ మనం ఏమై ఉన్నామో అది మర్చిపోయి బతుకుతాం అనమాట. ఉజ్జలాగా తయారవుతాం. మనం చేయాల్సిన పని మనం చేయడం మానేసి పక్కనోడు పని చేస్తాం. అది అపాయకరం, ప్రమాదకరం, నష్టం. దేనికి నష్టం? నీకు నష్టమే, సంఘానికి నష్టమే. ఆ స్థాయి ఎరగటం అవసరం. కాబట్టి అలాంటి మన జీవితంలో నేర్చుకుంటూ తెలుసుకుంటూ ప్రార్థన చేయాలి. నిత్యము గ్రంథం చదివేటప్పుడు ఏంటి నా పక్షమైన ఏర్పాటు దేవుడు ఏంటి, నా విషయమైన సంకల్పము దేవుడు ఏం చేశాడు, నా దగ్గర నుంచి దేవుడు ఏమి ఎదురు చూస్తున్నాడు, ఏమి నా విషయమైన దేవుని ఆలోచన అయ్యి ఆలోచన చేసుకోవాలి. నిన్నటి రోజున మేము వేస్తే గ్రంథం చదువుతూ ఉన్నాం మా కాలేజ్. కొద్దిగా అంటాడు, ఇందు నిమిత్తమేమో నీవు ఈ స్థలంలో ఉంచబడ్డా. దేవుడు క్రీస్తు సంఘములో ఒక అవయముగా తన చిత్త ప్రకారం నేను అక్కడ ఉంచాడంటే దాంట్లో ఎంత ఆలోచన ఉండాలి. దేవుడు అక్కడ నేను ఉంచడానికి ఆయన ఆలోచన లేదు. అది కదా ఆలోచన చేసుకో. అది ఆలోచన చేసుకుంటే మనం ఏంటి చేయాలో మనకు అర్థమవుతుంది, ఎలాగ జీవించాలో మనకు అర్థమవుతుంది, ఎలాగా పంచేయాలో అర్థమవుతుంది, ఎలా పరిచర్యలో పాల్గొనాలో మనకు అర్థమవుతుంది, ఎలాగ చేస్తే సంఘం క్షేమాభివృద్ధి చెందుతుందో మనకు అర్థమవుతుంది.
లేకపోతే చెప్పానే, గాలికి కొట్టినట్లు, కత్తిని ఓరకు దూసినట్లు మానవ జీవితము అలాగా రోజు గాలికి బతికినట్టు బతికేస్తాం. రోజులు గడిచిపోతాయి. మన నిత్యత్వము గాలిలోనే ఉంటుంది. దేవుడు అలాగా ఉండనీయకుండా శ్రేష్టమైన తన గ్రంథం, శ్రేష్టమైన క్రీస్తు వారి యొక్క సంఘం, శ్రేష్ఠులైన మీకు ఉన్నతమైన స్వార్థికులను ఇచ్చాడు. నేర్చుకున్నవారు, నేను ఇంకా నేర్చుకోవాలి. వాళ్ళు నేర్చుకుంటూ నేర్పిస్తూ ఉండాలి. ఒక రోజులో వచ్చాయి కాదు ఇవన్నీ. నేర్చుకొని నేర్పిస్తూ ఉంటే స్థానిక సంఘము దినదినము అభివృద్ధి చెందడానికి అవకాశం కలుగుతుంది.